16,000 మంది ఉద్యోగుల తొలగింపు 3 నెలల వ్యవధిలోనే రెండోసారి భారీ లే ఆఫ్స్ ప్రకటన జరిగిందని కూడా ప్రచురించారు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగాలను తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. 3 నెలల వ్యవధిలో కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల కోత విధించడం ఇదే రెండోసారి. సంస్థలో చేపడుతున్న అదనపు సంస్థాగత మార్పుల్లో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా కంపెనీ తెలిపింది. ఈ విషయంపై అమెజాన్ పీపుల్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గెల్లెటీ బ్లాగ్ పోస్ట్లో స్పందించారు. ఇది కష్టమైన వార్త అని నాకు తెలుసు. సంస్థను బలోపేతం చేసేందుకు అవసరమైతే లేయర్లను తగ్గించి యాజమాన్య బాధ్యతను పెంచేందుకు అక్టోబర్లో ప్రారంభించిన ప్రక్రియ కొన్ని బృందాలు ఇప్పుడు పూర్తి చేశాయని ఆమె వివరించారు. ఈ క్రమంలోనే సుమారుగా 16,000 ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఉద్యోగం కోల్పోయిన వారికి అండగా ఉంటామని అమెజాన్ అయితే హామీ ఇచ్చిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూద్దాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం. మరి మనకి తెలుసు, నిన్న 8 గంటల 45 నిమిషాలకు మరి అజిత్ పవార్ ఏదైతే మరి చార్టెడ్ ఫ్లైట్ ఏదైతే ఉందో అది కుప్పకూలిపోయింది. ఆయనతో పాటు మరో 5 పైలట్స్తో 2 కలిపి ఫ్యామిలీ మెంబర్స్ కలిపి మొత్తం కలిపి 6 దుర్మరణం చెందడం అయితే జరిగింది. మహారాష్ట్రకు నిన్న మహారాష్ట్రతోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా దిగ్భ్రాంతి కలిగించే వార్త ఇది. మరి అజిత్ పవార్ మరి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మరి బారామతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచా. ఆ తర్వాత అనతి కాలంలోనే మంచి లీడర్గా ఎదుగుతున్న టైంలో ఈ రకంగా మరి ఆయన దుర్మరణం చెందటం అందరినీ కూడా కలిచి వేస్తున్న పరిస్థితి. విమానంలో సాంకేతిక లోపం రావడం కారణంగా ఇది కుప్ప కూలిందని చెప్పి ప్రస్తుతం వస్తున్నప్పటికీ కూడా ప్రాథమిక విచారణలో తేలినప్పటికీ కూడా ఇంకా మరింత బ్లాక్ బాక్స్ వచ్చిన తర్వాత మరి దానిలో సందేశం ఏంటో చూసి నిజంగా అసలు ఏం జరిగింది అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. తరచుగా విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అది కూడా కాకుండా ఈ విఐపీలకి సంబంధించిన విమాన ప్రమాదాలు జరగటం అనేక కోణాల్లో దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ల్యాండింగ్ అవుతుండగా పేలిన విమానం, ప్రాణాలు కోల్పోయిన మరో 4 శోకసంద్రంలో అభిమానులు, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు సంతాపం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తదితరులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తుకు ఏక్నాథ్ షిండే ప్రకటించారని కూడా ప్రచురించారు. ఇక మహారాష్ట్రలో ఘోర విషాదం అయితే చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పవార్కు 66 ఏళ్లు ఉంటాయి. ఆయనతో పాటు మరో 4 ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం 2 ముక్కలైనట్లుగా తెలుస్తుంది. విమాన ప్రమాదంలో డీజీసీఏ స్పందించింది. విమానంలో ఎవరు బతకలేదని అయితే వెల్లడించింది. చాలా మరి అందరం కూడా దిగ్భ్రాంతికి చెందిన వార్త ఇది. నిన్న మహారాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేశారని చెప్పి మరి దేవేంద్ర ఫడ్నవీస్ అయితే మరి అజిత్ పవార్ గురించి చెప్పడం అయితే జరిగింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ విమాన ప్రమాదాలు మరణించారని తెలిపారు. రాష్ట్రంలో విషాద వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. పవార్ లాంటి మంచి నాయకుడిని కోల్పోవడం తీరని లోటన్నారు. వ్యక్తిగత జీవితంలో అజిత్ పవార్ తనకు మంచి స్నేహితుడని, మహారాష్ట్ర అభివృద్ధికి అజిత్ పవార్ కృషి చేస్తున్న తరుణంలో ఆయన అకాల మరణం తీరని లోటని తెలిపారు. పవార్ కుటుంబానికి తాము అండగా ఉంటామని ఆయన భరోసానైతే మరి ఫడ్నవీస్ అయితే ఇచ్చారని కూడా ప్రచురించారు. ఇక చైనాలో పెళ్లిళ్లకు దూరం పిల్లలను కనేందుకు విముఖత. చైనా తీవ్ర జనాభా సంక్షోభంలోకి వెళ్తుంది. దేశంలో జననాల రేటు పెంచేందుకు యువత పిల్లల్ని కనేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. మరి గతేడాది దేశంలో జననాల సంఖ్య మరి చారిత్రాత్మకంగా కనిష్ట స్థాయికి పడిపోవడమే ఇందుకు నిదర్శనంగా మరి దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. పిల్లలను కంటానికి సుముఖంగా లేరు అని మరి చెప్పింది. భిన్నంగా తినే తిండి, వాతావరణం ఇవన్నీ కూడా వాళ్ళ మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వాళ్ళ మీదే కాదు ఎవరి మీదైనా కూడా మారుతున్న భౌగోళిక పరిస్థితుల ద్వారా కూడా మరి జననాల రేట్ అనేది చాలా తక్కువైపోవటం ఆందోళన కలిగిస్తున్న విషయంగా మనం పరిగణించవచ్చు. ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఢిల్లీలోని పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారని కూడా ప్రచురించారు.
ఇక మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ను చూసి ఓటేయండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గల్లీ నుండి ఢిల్లీ వరకు ఒకటే అబద్ధం చెప్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో 7-8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని వారు చెప్తున్నారు. కానీ పార్లమెంట్లో బీజేపీ ఎంపీ ఒకరు అడిగిన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం వచ్చిందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్లో చేరగా ఆయన కండువా కప్పి స్వాగతించారు. ఆరూరి రమేష్ 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారని, కానీ 2023లో 16,000 ఓట్లతో ఓడిపోయారన్నారు. కానీ ఈసారి భారీ మెజార్టీతో వర్ధన్నపేటలో ఆరూరి రమేష్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అయితే దయచేసి కొత్త పాత అని చూడవద్దు, అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఓపిక లేని తెలివి లేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయటం అయితే జరిగింది. ఇక మున్సిపల్ ఎన్నికలు మొదలు ప్రతి ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ను చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. టికెట్ ఎవరికి ఇచ్చారనే విషయం ఆలోచించవద్దని, గులాబీ కండువా కప్పుకుని వస్తే కేసీఆర్గా భావించి ఓటు వేయాలని సూచించారు. కుటుంబం అన్నాక విభేదాలు ఉంటాయని, కానీ బీఫామ్ ఇచ్చాక అందరూ కలిసి పోవాలన్నారు. మరి ఈ రకంగా ఆయన మున్సిపల్ ఎన్నికల్లో మరి మా నాన్నగారు కూడా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఏదైనా ఒకటైతే మీరు గుర్తుంచుకోవాలి, ఎప్పటికీ కూడా మీరు సీఎం రేవంత్ రెడ్డిని అయితే గౌరవించరు. ఎందుకంటే తెలివి లేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. తెలివి లేని వ్యక్తి ఎందుకు రాష్ట్రాన్ని పాలిస్తారు? తెలివిగల వాళ్ళు అయితేనే, వాళ్ళలో కమిట్మెంట్ ఉంటేనే కదా ప్రజలు ఓటేసేది. ప్రజలు కదా ఆయన ముఖ్యమంత్రి చేసింది. ఇప్పటికీ కూడా మీరు ముఖ్యమంత్రి గారిని గుర్తించకపోవడం అంతా కూడా శోచనీయంగా మనం అయితే భావించాలి. ఎందుకంటే కేటీఆర్ గారు ఎల్లప్పుడూ మీ కుటుంబమే పాలించాలి, మీ నాన్నగారే సీఎం, మీరే ఏదైనా పాలకులు అనుకుంటే ఎట్లా? ఆపోజిట్ వ్యక్తులకి మరి రేవంత్ రెడ్డి గారిని ప్రజలు కూర్చోబెట్టారు ముఖ్యమంత్రి పీఠం మీద. మీరేంటి తెలివి లేని వ్యక్తిని పాలిస్తున్నారని చెప్పేది? తెలివి ఉందో లేదో ప్రజలు నిర్ణయిస్తారు, మీరు కాదు కేటీఆర్ గారు అని విమర్శకులు చురకలంటిస్తున్న పరిస్థితిని మనమైతే గమనించవచ్చు. ఇక ప్రభావవంతమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు ఎవరైతే ఉన్నారో దేశ రక్షణ రంగానికి ఎంతో నష్టం అని చెప్పి ప్రచురించారు. గగనతనంలో రాలిపోయిన రాజకీయ దిగ్గజాలని, దేశాన్ని కుదిరేసిన విమాన ప్రమాదాలని చెప్పి కూడా ప్రచురించడం జరిగింది. మరి ఈయన రాజకీయ చాణక్యుడు అజిత్ పవార్ అని, మరి ఓవరాల్గా చూసుకుంటే విమాన ప్రమాదాల్లో ఎంతోమంది రాజకీయ నేతలు, మరి సంజయ్ గాంధీ దగ్గర నుంచి చాలామంది కూడా విమాన ప్రమాదాల్లో చనిపోయారని చెప్పి రాయటం అయితే ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగుర